మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 100కు పైగా దేశాల నుంచి వచ్చే అందాల భామలకు స్వాగతం చెప్పేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ను ప్రత్యేకంగా రెడీ చేశారు. తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇవాల్టి నుంచి విదేశీ ప్రతినిధులు రానున్న నేపథ్యంలో ప్రత్యేక లాంచ్ హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. అలాగే తెలంగాణ పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక చిహ్నాలతో కూడిన స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. అడుగడుగునా తెలంగాణ జరూర్ ఆనా అనే నినాదాలు కనిపించేలా వినిపించేలా పర్యాటక శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 100కు పైగా దేశాల నుంచి వచ్చే అందాల భామలకు స్వాగతం చెప్పేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ను ప్రత్యేకంగా రెడీ చేశారు. తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇవాల్టి నుంచి విదేశీ ప్రతినిధులు రానున్న నేపథ్యంలో ప్రత్యేక లాంచ్ హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. అలాగే తెలంగాణ పర్యాటక ప్రాంతాలు ప్రత్యేక చిహ్నాలతో కూడిన స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. అడుగడుగున తెలంగాణ జరూర్ ఆనా అనే నినాదాలు కనిపించేలా వినిపించేలా పర్యాటక శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహరావు, మరొక వైపున నరేష్ ఇద్దరు లైవ్ లో అందుబాటులో ఉన్నారు సమాచారం అందించడం కోసం. నరసింహరావు, ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే పోటీలు నిర్వహిస్తున్నారో అలాగే పర్యాటక ప్రాంతాలకు సంబంధించి సందర్శకులు విజిట్ చేసే రకంగా ప్రత్యేకంగా రూపొందించారు కదా ఏర్పాట్లు కావచ్చు, ఏంటి వివరాలు? 72వ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ పోటీలకు సంబంధించి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు. ఈ నెల 10వ తేదీ నుంచి ఈ పోటీలు ప్రారంభమవుతాయి. లాంఛనంగా ఈ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో లాంఛనంగా ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. సో అందుకోసం ఇప్పటికే ఆ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ పోటీలని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తుంది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను చేస్తుంది. అందుకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ పోటీల్లో దాదాపుగా నెల రోజుల పాటు జరగనున్నాయి. ఈ పోటీలు, ఈ కాంపిటీషన్స్ దాదాపుగా నెల రోజుల పాటు జరగనున్నాయి. దీనికి దాదాపుగా 120 దేశాల నుంచి అందగత్తెలు పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఈ పోటీల్లో దాదాపుగా 150 దేశాల్లో ఈ పోటీలను ప్రత్యక్ష ప్రసారం కూడా చేయబోతున్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచమంతా కూడా తెలంగాణ వైపే చూడబోతుంది ఈ నెల 10వ తేదీ నుంచి. సో ఈ నేపథ్యంలో ఈ పోటీలని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో ఈ పోటీలకి ఏర్పాట్లు చేయడంతో పాటుగా ఈ పోటీల సందర్భంగా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను పెంచుకోవడం కోసము, తెలంగాణని ప్రమోట్ చేయడం కోసం, ఇక్కడి వారసత్వ సంపదని వివరించడం కోసము, చరిత్రను చాటి చెప్పే విధంగా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ టూరిజాన్ని ప్రమోట్ చేసుకునే విధంగా అనేక కార్యక్రమాల ద్వారా ఈ తెలంగాణని ప్రపంచానికి ప్రపంచంలో ప్రమోట్ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఉంది. అందుకే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీన్ని తెలంగాణకి పెట్టుబడులని ఆకర్షించే విధంగా వినియోగించుకోవాలనేటువంటి ఆలోచనతో ఉండి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికే ఈ పోటీల్లో పార్టిసిపేట్ చేసేటువంటి వాళ్ళంతా కూడా అందగత్తెలు, వివిధ దేశాలకు సంబంధించినటువంటి అందగత్తెలంతా కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఈ హైదరాబాద్ చేరుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా పర్యాటక శాఖనైతే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో వారికి ఆహ్వానం పలుకుతూ ఉంది. బొట్టు పెట్టి అదేవిధంగా షాల్వాస్ కప్పి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో వారికి స్వాగతాన్ని పలుకుతూ ఉంది. ఇప్పటికే పోర్చుగల్కు సంబంధించి, కెనడాకు సంబంధించి, సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి మిస్ వరల్డ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ అయ్యేటువంటి అందగత్తెలంతా కూడా ఇప్పటికే చేరుకున్నారు. రేపు ఎల్లుండి కూడా పెద్ద సంఖ్యలో ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్లో పాల్గొనేటువంటి అందగత్తెలంతా కూడా చేరుకోబోతా ఉన్నారు. వీరందరికీ కోసము ఘనంగా స్వాగతం పలికే విధంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేశారు. అక్కడ ప్రత్యేకంగా ఆహ్వానం పలికే విధంగా ఏర్పాట్లను చేశారు. తెలంగాణ హెరిటేజ్ని
ప్రమోట్ చేసే విధంగా అక్కడ ఏర్పాట్లను చేశారు. ఇక ఎయిర్పోర్ట్ అక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లని ఆకర్షించే విధంగా శంషాబాదు ఎయిర్పోర్ట్లో చేశారు. దాంతో పాటుగా ఈ 10 నుంచి అదేవిధంగా ఈ నెలాఖరు వరకు కూడా ఈ విశ్వసుందరి పోటీలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ సందర్భంగా కూడా తెలంగాణను ప్రమోట్ చేసుకునే విధంగా, హెరిటేజ్ను ప్రమోట్ చేసుకునే విధంగా, ఇక్కడ మెడికల్ టూరిజాన్ని ప్రమోట్ చేసుకునే విధంగా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలని డిజైన్ చేసింది తెలంగాణ రాష్ట్ర సర్కార్. అందులో భాగంగా 12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కూడా, ఈ నెల 23వ తేదీ వరకు కూడా దాదాపుగా తెలంగాణలోని 6 జిల్లాలను సందర్శించే విధంగా ప్రణాళికల్ని సిద్ధం చేసింది. ఇందులో పార్టిసిపేట్ అయ్యేటువంటి విశ్వసుందరులు ఎవరైతే ఉన్నారో, ఈ పోటీల్లో పాల్గొనేటువంటి అందగత్తెలు ఎవరైతే ఉన్నారో వారందరినీ 6 జిల్లాల్లో పర్యటించే విధంగా ప్రత్యేకమైనటువంటి కార్యాచరణని సిద్ధం చేసింది. అందులో భాగంగా ఈ నెల 12వ తేదీన హైదరాబాద్లో ఒక హెరిటేజ్ వాక్ని నిర్వహిస్తూ ఉంది. చార్మినార్ నుంచి అదేవిధంగా లాడ్ బజార్ వరకు హెరిటేజ్ వాక్ను సందర్శించే విధంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. అంతేకాకుండా ఇటు వరంగల్ జిల్లాల్లో 1000 స్తంభాల గుడిని సందర్శించే విధంగా, ఇక్కడ అదేవిధంగా అటు రామప్ప యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందినటువంటి రామప్పను సందర్శించే విధంగా కార్యక్రమాలకి డిజైన్ చేశారు. దాంతోపాటుగా మహబూబ్ నగర్లోని పిల్లల మర్రిని సందర్శించే విధంగా ఒక కార్యక్రమానికి డిజైన్ చేశారు. అంతేకాకుండా యాదగిరిగుట్ట టెంపుల్ని సందర్శించే విధంగా, అంతేకాకుండా అటు పోచంపల్లిని సందర్శించే విధంగా కూడా కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. ఈ విధంగా ఇక్కడి వారసత్వ సంపదని, అదేవిధంగా ఇటు హైదరాబాద్లో ప్రాచుర్యంలో ఉన్నటువంటి రామోజీ ఫిలిం సిటీని సందర్శించే విధంగా కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. ఈ విధంగా అంతేకాకుండా ఇటు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని ఉట్టిపడే విధంగా రూపొందించినటువంటి కళారూపాల ప్రదర్శనను తిలకించే విధంగా కూడా శిల్పారామంలో మరొక కార్యక్రమానికి ప్లాన్ చేశారు. ఈ విధంగా తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాల్ని ఇక్కడికి పార్టిసిపేట్ అయ్యేటువంటి వాళ్ళకి చూపిస్తూ దాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉంది. అందులో భాగంగా ఇటు టూరిజాన్ని ఆకర్షించే విధంగా ప్రణాళికల్ని చేసుకుంటా ఉంది, ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా. దాంతోపాటుగా మెడికల్ టూరిజాన్ని ఆకర్షించే విధంగా మరొక కార్యక్రమాన్ని ఈ నెల 17వ తేదీన ఏఐజీ హాస్పిటల్ నిర్వహిస్తూ ఉంది. ప్రపంచంలోని ఆధునికమైనటువంటి వైద్య సదుపాయాలు హైదరాబాద్లో ఉన్నాయి. ప్రపంచంలో ఆ వైద్య సదుపాయాలకు ఏ విధమైనటువంటి ధరలున్నాయి, అదేవిధంగా హైదరాబాద్లో అవి ఎంత తక్కువ ధరలో ఆ వైద్య సదుపాయాలు లభిస్తున్నాయి అనేటువంటి దానిపైన కూడా అవగాహన కల్పించబోతా ఉన్నారు. ఈ విధంగా ప్రపంచ పర్యాటకుల్ని వివిధ రంగాల్లో ఆకర్షించే విధంగా ఈ విశ్వసుందరి పోటీల్ని వినియోగించుకోవాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర సర్కార్ అయితే అందుకోసం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల్ని రూపొందించుకొని ముందుకు పోతుంది. అందుకు పటిష్టమైనటువంటి ఏర్పాట్లను చేస్తూ ఉంది. నవీన్, థ్యాంక్ యూ నరసింహరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సార్.